ఈరోజు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు 1650లో వారు జన్మనించడం జరిగింది. వారి సందర్భంగా వారికి ఘనంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జయంతి వారి చిత్రపటాలకు నివాళులర్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు మా ఎంఆర్పిఎస్ నాయకులందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి మనస్ఫూర్తిగా ఇక్కడ ఇచ్చేసిన నా ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ఏదైతే సామాజిక న్యాయం కోసం ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఏదైతే మనం ఆ రోజులలో పోరాటం జరిగిందో ఆ రోజులలో కూడా అసమానతలను అట్టడుగు వర్గాలకు ఎవరైతే ఉన్నారో దోపిడీకి వ్యతిరేకంగా ఆ రోజు సర్దార్ పాపన్న గౌడ్ గారి యొక్క చివరి ఏదైతే ఆలోచన ఉందో వారు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అణగారిన వర్గాల కోసం వారు ఎన్నో పోరాటాలు చేసి గోల్కొండ కిల్లానే వారి నవాబులను ఎదిరించి ఆ రోజు మొఘల్ సామ్రాజ్యాన్ని వారు దానికి భ్రష్టు పెట్టి చేసి వారి ఆ రాజ్యాన్ని అక్కడ స్థాపించడం జరిగింది. ఆ రోజులలో ఆషామాషి పోరాటాలు యుద్ధాలు కావు, గిరిల్ల యుద్ధానికి వారు కూడా ఎంతో చేసి ఈరోజు మరి అణగారిన వర్గాల కోసం దోపిడీ అయిన వర్గాల కోసం ఆ రోజు వారు కష్టపడి వారి యొక్క కులానికే కాదు అన్ని వర్గాల కోసం బహుజనుల కోసం వారి త్యాగ ఫలితమే ఈరోజు గోల్కొండ కిల్లా నవాబు ఉన్నది. కాబట్టి అక్కడ వారు ఎన్నో రాజ్యాధికారం కోసం వారు పోరాటం చేసి అక్కడి నుంచి రాజ్యాన్ని నడిపించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఘనత కేవలం తెలంగాణ ప్రదాత అయిన ఆ రోజు జనగామ జిల్లాలో పుట్టిన వ్యక్తి కాబట్టి ఆయన తొలి దశలోనే ముందు నుంచి వారు చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడం జరిగింది. ఆ యొక్క బాధలను భరించలేక ఈ దోపిడీ వ్యవస్థకు దొరలకు అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వారు ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు తెలంగాణ సమాజం కోసం ఆర్నిషాలు కష్టపడి వారు ఈరోజు అమరవీరులు అయినారు. కాబట్టి వారికి స్ఫూర్తిగా మేము తీసుకొని ఈ యొక్క సామాజిక విప్లవకారుడిని ప్రత్యేకంగా వారికి గౌరవించుకోవాల్సిన బాధ్యత ఎంఆర్పిఎస్ ఉన్నదని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటా మరి ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామో ఇలాంటి కార్యక్రమాలు అందరు చేయాల్సిన బాధ్యత ఉన్నదని సందర్భంగా ఈ సమాజానికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ ఘనత కేవలం సర్దార్ పాపన్న గౌడ్ గారికే 367వ జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కోటగిరి మండల ఇన్ఛార్జీలకు నాయకులకు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఉద్యమ సామాజిక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.